గృహమందు భద్రము చేయబడాలంటే, దేవుని మార్గంలో మీరు స్థిరపరచబడాలంటే, ఆ దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలంటే ఈ 4 మీరు తప్పనిసరిగా చేయాలండి. చదవమ్మా. 1, అపోస్తుల బోధ యందును. ఏం చేయాలంటమ్మా? అపోస్తుల బోధ వింటుండాలంట. ఎవరి బోధ అయినాలమ్మా? దావీదును గురించో, శాంసోను గురించో, లేకపోతే యూదా రాజులను గురించో, ఇశ్రాయేలు రాజులను గురించో, లేకపోతే దినవృత్తాంతములను గురించో కాదు. మనము ధ్యానించాల్సింది యేసు ప్రభు చెప్పిన 4 సువార్తలు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలను మళ్ళా రిపీట్ చేస్తూ బోధించినటువంటి అపోస్తుల బోధ మనకు కావాలండి. అందుకే నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించిన మాటలే చెప్తానండి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో ఏం రాయబడిందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసుక్రీస్తు మాటల వలన కలుగును. విశ్వాసం రావాలంటే ఎవరి మాటలు వినాలా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. మరి యేసు ప్రభుని గురించి ఎవరు బోధించారు? అపోస్తులు బోధించారు. అపోస్తులు బోధించారు. 12 మంది అపోస్తులు బోధించారు. ఆ బోధ మనం వినాలండి. అందుకే మీరు వ్యర్థమైన బోధలు వినాకండి, కల్పనా కథలు వినాకండి. దురద చెవులు గలవారై ఆయన వల్ల నవ్విస్తాడమ్మా, ఆడికి పోదాం ప్రార్థనకు, మీ జీవితం కూడా నవ్వుల పాలైపోతుంది. అపహాసకులు కూర్చుండో చోటన మరి కూర్చోకూడదంటే ఆడికే పోతామంటారు. అపహాస్యం కాదండి దేవుని వాక్యం అంటే. యేసుక్రీస్తుని గురించి ఎరుగుటయే చెప్పాలమ్మా. కొంతమంది లైన్లోనే ఉన్నారు. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎంతగా తెలుసుకుంటావో అంతగా నువ్వు పరలోకానికి దగ్గర అవుతావు. హల్లెలూయా. మీరు చూడండి, యా టీవీలో చూడు, ఈ కొత్త నిబంధనను తక్కువగా బోధిస్తారు. అన్ని పాత నిబంధన స్టోరీసు, కథలు, ఎందుకంటే అవి వినసొంపుగా ఉంటాయి. ఇవి కొద్దిగా వినడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఆలోచించడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏది సులువో అదే ఎంచుకుంటూ ఉంటారు సేవకులు కూడా. కానీ మనల్ని మనం భద్రం చేసుకోవాలంటే ఎవరి బోధ వినాలమ్మా? అపోస్తుల యొక్క బోధ వినాలి. అపోస్తులు ఎవరి గురించి చెప్పారు? యేసుక్రీస్తుని గురించే చెప్పారు వాళ్ళు. ఆ యేసుక్రీస్తుని గురించిన సువార్తను వారు మనకు ప్రకటించారు. ఆయనే జీవాధిపతి అని, ఆయనే ప్రభు అని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే అభిషిక్తుడని, ఆయనే సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము స్తోత్రార్హుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన వెలుగైన దేవుడని, ఆయన సత్యవంతుడైన దేవుడని ఆ యొక్క అపోస్తులు మనకు బోధించారు. అందుకే మనం అపోస్తుల బోధలో ఉండాలమ్మా. అమ్మా, కొత్త నిబంధన వాక్యాలు ఎవరైతే బాగా బోధిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య మాటలు బాగా వినండి. హల్లెలూయా. రెండవది సహవాసము. ఇదే ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. ప్రార్థన ఉంది అంటే భోజనాలు ఉంటాయన్నా. మనం ప్రార్థనకి ఎందుకమ్మా పోయేది? చెప్పాలి మీరే. ఎందుకు ప్రార్థనకు పోయేది చెప్పండి. వాక్యానికంటే ముందు ఒకటి ఉంది, దేవుడు ఇష్టపడేది స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధనకు ఎవడు ఉండడు? దేవుణ్ణి స్తుతించాలనే ఆలోచన మీకు ఉండదా? అరే, చక్కగా పాటలు పాడుతుంటే నిన్న సత్యరాజన్ అన్న 2 పాటలు పాడాడు. నేను ఆత్మలో ఆనందించి తేలాడుతూ ఉన్నా. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా పని.
ఆత్మలో తేలాడుతూ ఉన్నా, గాల్లో తేలాడుతున్నట్టుంది ఆ పాటలు వింటూ ఉంటే నేను. మరి ఎంతమంది విన్నారమ్మా నిన్న సత్యరాజు పాటలు? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకసారి చేతులు ఎత్తండి. సత్యరాజు అన్న పాడిన పాటలు ఎంతమంది విన్నారు? మిగతా వాళ్ళు పోగొట్టుకున్నారు ఛాన్స్. ఎందుకంటే వాళ్ళకు పాటలు ఇష్టంలా, దేవుణ్ణి స్తుతించడం ఇష్టంలా, దేవుణ్ణి ఆరాధించడం ఇష్టంలా, చప్పట్లతో దేవుణ్ణి ఆరాధించడం ఇష్టంలా, వారి గళములెత్తి దేవుణ్ణి ఆరాధించడం వాళ్ళకి ఇష్టంలా. దేవుణ్ణి ఆరాధిస్తే నీలో దురాత్మ ఉండదు, తెలుసా నీకు ఆ విషయము? దేవుణ్ణి స్తుతిస్తే నీలో దురాత్మ నివసించదు, దేవుణ్ణి ఆరాధిస్తే నీలో దురాత్మ నివసించదు. నేను ఒకటే చెప్తున్నాను, పాటలు పాడి నువ్వు స్తుతించనిది, ఆరాధించనిది నువ్వు వాక్యమే వినలేవండి. గుర్తుపెట్టుకో. విత్తనం వేసేటప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడమ్మా? ముందు చెప్పండి, ముందు దున్నుతాడు. ముందు దున్నుతేనే విత్తనం సాలుకు పడేది. పొలమును దున్నడం ఎలాగునో మీరు కూడా ప్రభువును స్తుతించి ఆరాధిస్తే మీ హృదయము వాక్యం కొరకు సిద్ధపడుతుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ప్రభువును స్తుతిస్తారో, ఎప్పుడైతే మీరు ప్రభువును ఆరాధిస్తారో, మీ హృదయము ఆ వాక్యము సరైన రీతిగా మీ హృదయములో నాటబడ్డానికి మీరు సిద్ధపడతారో. ఏమో నాకు పాట పాడకూడదు అనుకోండి, ఈ తల నచ్చదేమో, నరాలు నస్తాయని అన్న అవకాశం ఇచ్చినాడు నాకు. జ్యోతిర్మయుడు అనే పాట పాడడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడుతుంటే యా నొప్పి లేదండి, ఆనందంగా ఉంది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అంతే కదండి. బిర్యానీ ముందర పెట్టుకొని తిననోనికి ఏం తెలుస్తుంది? తిన్నోనికైతే దాని రుచి తెలుస్తుంది. తిననోనికి ఏం తెలుస్తుంది? తిన్నోనికైతే అబ్బా ఇది ఎంత బాగుంది అని. మేము కూడా దేవుని ఆత్మను, దేవుని వాక్యాన్ని, స్తుతి ఆరాధనను రుచి ఎరిగామండి. హల్లెలూయా. ఆ దేవదేవుడైన యేసయ్య కృప వలన ఆ ఆనందాన్ని ఇప్పుడు మీ మధ్యన నేను అనుభవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. నీ జీవితంలో స్తుతించడం నీకు తెలియదు, ఆరాధించడం నీకు తెలియదు, దేవుని వాక్యం వినడం తెలియదు, కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యం వినే మనస్సు నీకుందా? అసలు నువ్వు అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఈరోజు టీవీల్లో, వాట్సాప్లో, సెల్లో వాక్యం వచ్చిన తర్వాత సహవాసానికి విశ్వాసులు దూరం అవుతున్నారండి. నేను చెప్తున్నా అమ్మా, టీవీల్లో ఎంత వాక్యం ఉన్నా, సెల్లులలో ఎంత వాక్యం ఉన్నా, అమ్మా ఈ సహవాసములో దేవుడు మాట్లాడినట్టుగా అక్కడ ఉండదు. సహవాసములో ఎవరుంటారు చెప్పండి? ఎక్కడ నా నామమున 2-3 కూడి ప్రార్థించెదరో అక్కడ నేను. ఇక్కడ ప్రభు ఉంటాడు. ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ పని చేస్తూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సంచారం ఉంటుంది, దేవదూతల సంచారం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తా, మేము ఎక్కడ ప్రార్థన చేసినా నాయనా నీ దేవదూతల సంచారం ఉండాలి, నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉండాలి, నీ పరిశుద్ధాత్మ మహిమ ఉండాలి, ఇక్కడ తేజో మహిమ ఉండాలి. అయ్యా నీ సన్నిధి ఉంటేనే ఈ ప్రార్థన జరిగించు. హల్లెలూయా. అవునండి, దేవుని సన్నిధి ఉన్న చోట దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. మూడవది రొట్టె విరుచుట. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో క్రమం తప్పకుండా పాలు పొందాలి. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందేవాడు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము, పరిశుద్ధమైన శరీరం ఇది, ఇది నిష్కలంకమైన రక్తం ఇది. దీనిలో పాలు పంచుకునేసరికి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నేను కూడా నీతిమంతునిగా ఉండాలి అని ఒక భయముతో ప్రతి వారము మనము సేవించాలి. హల్లెలూయా.
ప్రతి వారం నేను బల్ల తీసుకుంటున్నా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్రతి వారం నేను ప్రభు శరీరంలో పాలు పంచుకుంటున్నాను, ప్రభు రక్తంలో నేను పాలు పంచుకుంటున్నాను, ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను నీతిమంతునిగా జీవిస్తున్నాను, నేను యథార్థవంతునిగా జీవిస్తున్నానని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? అమ్మా, ప్రభు శరీరంలో పాలు పంచుకునేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు ఎలాగున్నావో ఆలోచించి ప్రభు బల్లలో చేయి వేయాలి. లేకపోతే రోగివైతావు, లేకపోతే మరణిస్తావు. జాగ్రత్త. అందుకే అపోస్తుల బోధలో మీరు ఉండాలి. రెండవది సహవాసములో ఉండాలి. మూడవది ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంచుకునే వారిగా ఉండాలి. నాలుగవది ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ప్రార్థన, నాన్ స్టాప్ ప్రేయర్. ఇక ప్రార్థనకు అంతు లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం. చాలామంది మూఢనమ్మకం ఏంటంటే ప్రార్థన చేయాలంటే మోకరించే ప్రార్థన చేయాలి, ఆ గదిలోకే వెళ్ళి ప్రార్థన చేయాలి, లేకపోతే ఆ ఇంట్లోనే ప్రార్థన చేయాలి, లేకపోతే ఆ మందిరంలోనే ప్రార్థన చేయాలనేది ఒక అపోహాన్ని. ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు పడుకునేంత వరకు నువ్వు కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా, పని చేస్తున్నా నీ హృదయంలో ఒక ప్రార్థన అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలండి. ఇది కొత్త నిబంధన, ఇది ప్రభువు చేసిన నిబంధన, ఇది మనకు ప్రభువు చెప్తున్నటువంటి మాట. పాత నిబంధన కాలంలో అయితే ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, మధ్యాహ్న కాల ప్రార్థన అని అనేక రకాల ప్రార్థనలు ఉండేవి. ఇప్పుడైతే నాన్ స్టాప్ ప్రేయర్. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు వాక్యము చెప్పుతూ ఉన్నా ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉంటాడంట. అయ్యా, ఈ ఆత్మలను రక్షించు, అయ్యా వీళ్ళ హృదయాలను దర్శించు, అయ్యా వీరితో మాట్లాడు, వాళ్ళ హృదయాలను తెరువు, అయ్యా వారికి మారు మనస్సు కలగజేయి, అయ్యా వారికి పాప క్షమాపణ కలగజేయి, అయ్యా వారికి రక్షణ కలగజేయి అని ఒక పక్క ప్రార్థన చేస్తూ ఒక పక్క వాక్యం చెప్తూ ఉంటాడంటండి. హల్లెలూయా. నేను మీతో చాలాసార్లు చెప్పాను, పడుకున్నా కూడా ప్రార్థన చేస్తూనే పడుకుంటాను. హల్లెలూయా. అలాగే నేను నిద్రలోకి జారిపోతాను. పడుకున్నా ప్రార్థన చేస్తూ అలాగే నిద్రలోకి జారిపోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నువ్వు ఎక్కడున్నా నీ నోట ప్రార్థన, నీ మనసులో ప్రార్థన జరుగుతూనే ఉండాలి. ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి, ప్రభువును ఆరాధిస్తూనే ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, మాటి మాటికి ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలండి. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు, యేసు ప్రభు కూడా, అపోస్తలుడైన పేతురు కూడా చెప్పాడండి, మీరు ఎడతెగక ప్రార్థన. అంటే చైన్ స్మోకర్ని చూసారమ్మా మీరు? సిగరెట్ తాగుతుంటాడు అనుకోండి, అది అయిపోకముందే ఇంకోటి అంటించింటాడు వాడు. వాళ్ళంతా 20-30 ఏళ్ళు బతికేటోళ్ళు, వెళ్ళిపోతారు తొందరగా. కానీ అది చావడానికి మనమైతే ఈ ప్రార్థన కంటిన్యూగా ఆగకూడదు. ఇంకా కంటిన్యూగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ప్రభు యొక్క జీవం మనలోకి వస్తుందండి. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది, ప్రభు యొక్క మహిమ మనలోనికి వస్తుంది. ఆయన ఆత్మ చేత మనలను జీవింపజేస్తాడు. హల్లెలూయా. అవునండి, ఆయన ఆత్మ మనలను జీవింపజేస్తుంది. దేవుని ఆత్మతో మీరు ఫుల్ఫిల్ కావాలి అంటే దావీదు చెప్పాడు, ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచుంది. ఎందుకు పొర్లుచుంది? ఎప్పుడు స్తుతేనండి ఆయనకు. వింటున్నారమ్మా? ఎప్పుడు స్తుతే. నా ఎప్పుడు స్తుతే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించనే నీ
కృపాదరనా నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జనించనే నీ కృపాదరనా నా వేదనలలో జనించనే నీ కృపాదరనా నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు స్తుతేనండి. 2000 పాటలు రాశాడు. ఎప్పుడు సితారా చేతిలోనే ఉంటుంది. గొర్రెలు కాస్తూనే ఉంటాడు ఒక పక్క. సింహం వస్తే చంపేస్తుంటాడు, ఎలుగుబంటి వస్తే చంపేస్తుంటాడు, మళ్ళా సితారా వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు గౌండా పని చెయ్యి, నువ్వు పెయింటింగ్ పని చేయి, నువ్వు డ్రైవర్ పని చేయి, నువ్వు ఏ పని చేసినా అక్కడ నీకు నీ జీవితంలో స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎవరి జీవితంలో అవి ఉంటాయో అమ్మా, వారిలో దేవుని ఆత్మ సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడండి నిరంతరం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన స్తుతి 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 స్తుతి, ఆరాధన 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 ఆయన జీవితం. అందుకే ఆయన గిన్నె నిండిందమ్మా మీది. అసలు గిరిగల కాడి కన్నా ఉందా? దేవుని ఆత్మ గిరిగల కాడి కన్నా ఉందా కనీసం? దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలంటే అపోస్తల బోధ వినాలి. పేతురు ప్రసంగిస్తూ ఉండగా ఆ మాటల మీద లక్ష్యం ఉంచిన వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యము వింటూ ఉండగా, యేసుక్రీస్తును గురించిన వాక్యము వింటూ ఉండగా అంగీకరించిన ప్రతి వారిపైకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడారు, దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. అందుకేనండి వాక్యం వినాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. చూడండి, మరొక మాట కూడా చదువుకుందాం. కీర్తన 1:1 చదువుదాం. 1 నుంచి ఒక 3 వచనాలు చదువుదాం. చదవండి అమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. మనం ఏడ కూర్చుంటాం? రాత్రి అయితే జబర్దస్త్ ముందరనే కూర్చుంటాం. అదే కావాలి మనకు. ఈ సేవకులు చెప్పి చంపుతుంటారు మనల్ని. ఇంటికి పోయి బాగా రిలాక్స్ కావాలంటే జబర్దస్త్ పెట్టుకోవాలా కదా. ఆ జబర్దస్త్ చూస్తే వీళ్ళు రిలాక్స్ అవుతారంట. ఇక్కడ వాక్యం విన్నందుకు రిలాక్స్ కాలే. ఏంటమ్మా? అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవాలమ్మా. కూర్చోరి, ఏమవుతుందో కూర్చోండి ఒకసారి. నేను ఒక బార్ షాప్లో కూర్చున్నాను వాళ్ళతో పాటు. వాళ్ళు బాగా తాగి కొట్లాడి నన్ను కూడా కొడుతున్నారు. ఎక్కడ కూర్చోవాలనో అక్కడే కూర్చోవాలా.
అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. దుష్టులు ఉండే చోటన దుష్ట సాంగత్యము చేయకూడదు. పాపుల మార్గములో నిలబడకూడదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. అమ్మా, మిమ్మల్ని మీరు భద్రం చేసుకోవాలంటే ఎక్కడ అపహాస్యం ఉందో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. హల్లెలూయా. ఎక్కడ పాపులు ఉన్నారో వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే సహవాస దోషం అనేది తప్పకుండా ఉంటుంది. 6 నెలలు గనక ఒక త్రాగుబోతుతో మనం సహవాసం చేసినామంటే మనం కూడా త్రాగుబోతులమవుతాం. ఒక వ్యభిచారితో 6 నెలలు గనక సహవాసం చేస్తే మనం కూడా వ్యభిచారులమైపోతాం. దొంగతో మనం ఒక 6 నెలలు సహవాసం చేసామంటే మనం కూడా దొంగగా మారిపోతాం. అందుకే మన సహవాసము ఎక్కడుండాలి? పరిశుద్ధులతో ఉండాలి, క్రీస్తు సంఘముతో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసములో మీరు ఉండాలి, క్రీస్తు సంఘములో మీరు ఉండాలి, దేవుని సంఘములో మీరు ఉండాలి, దేవుని పిల్లలతో మీ సహవాసం ఉండాలి. అన్యులతో సహవాసం చేశారనుకోండి, అమ్మా, మీరేమవుతారో మీరే ఒకసారి అనుభవపూర్వకంగా తెలుస్తుంది మీకే. అందుకే ప్రభు అన్నాడు, క్రీస్తుకు బెలయాలకు సాంగత్యం ఎక్కడిది? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడిది? అమ్మా, పొత్తుందమ్మా? ఒకవేళ నువ్వు అవిశ్వాసితో సహవాసం చేస్తే నువ్వు మాట్లాడే ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభు మాట ఉండాలి. హల్లెలూయా. ఒక అన్యునితో నువ్వు సహవాసం చేస్తే, ఒక అన్యురాలతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు మాట్లాడే ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఉండాలి. అమ్మా, ఆ దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడమ్మా. నేను ఆ దేవుడిని స్తుతిస్తున్నా. నేను నా బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ నా యేసయ్యను గురించి నేను చెప్పకుండా ఉండలేను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది. నాకు నా యేసయ్యను నేను దాచిపెట్టలేను. నా యేసయ్య చెప్పిన నా మాట, ఆ మాటలు నా హృదయంలో ఉన్నాయి. అవి బయటికి రాకుండా ఉండలేవు. అమ్మా, మీ హృదయాలు దేవుని వాక్యంతో నింపండి. ఆ వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు మాటలతో నింపండి. ఆ యేసుక్రీస్తు మాటలు ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఆ యేసుక్రీస్తు మాటలు లేకనే 26 ఏండ్లు నేను వ్యర్థమైపోయానండి. యేసుక్రీస్తు మాటలు ఎప్పుడైతే నాకు దొరికాయో, అమ్మా, నా జీవితం ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆ దేవుని యొక్క మహాకృప ఏంటో, నేను ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, అవునమ్మా, యేసయ్య ఇలాగూ చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, యేసయ్య ఫలానా చోట ఈ విధంగా చెప్పాడు అని మాట్లాడే కృప దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఎందుకు? ఆ యేసయ్య మాటలు నా హృదయంలో ముద్ర వేయబడ్డాయి. 4 సువార్తల్లో యేసయ్య చెప్పిన మాటలు నా హృదయంలో ముద్ర వేయబడ్డాయి. అవి స్థిరపరచబడ్డాయి, అవి ముద్ర వేయబడ్డాయి. ఎవరు దాన్ని తొలగించలేరు. అవి ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. అమ్మా, దేవుని మాటలు వినండి. ఎక్కడైనా దేవుని గురించి మాట్లాడుతుంటే వెళ్ళి కూర్చోండి. నేను ఎప్పుడు కూడా చెప్తాను సంఘంలో, అమ్మా, మన నంద్యాల పట్టణంలో సువార్త కూటములు పెడితే మీరు తప్పకుండా వెళ్ళండి, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్తాను. వెళ్ళొద్దని నేను చెప్పను. మీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు ఖాళీగా ఉండొద్దు. నేను సాక్ష్యంలో కూడా చెప్పాను. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకునేవానండి. ప్రభువా, ఈరోజు నన్ను ఎక్కడైనా ప్రార్థనకు తీసుకెళ్ళు ప్రభువా. ఎక్కడ ప్రార్థన ఉందో నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు ప్రభువా. నేను నిన్ను స్తుతించాలి, నేను నిన్ను ఆరాధించాలి, నీ వాక్యాన్ని నేను వినాలి, ఆ దైవ సేవకునితో నేను ప్రార్థన చేయించుకోవాలి ప్రభువా అని సైకిల్ ఎక్కితేనండి, మీరు నమ్ముతారో నమ్మరో, ఆ సైకిల్ నన్ను చక్కగా ఆ ప్రార్థన కూడిక దగ్గరికి తీసుకొని వెళ్ళేది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని
ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికి తీసుకొని పోయి ఆపేది నా సైకిల్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సైకిల్ మీద నన్ను అలాగూ తీసుకొని వెళ్ళేవాడండి. అక్కడ స్టాండ్ వేసి వెళ్ళి చివరిన కూర్చునేవాడినండి. కుర్చీల మీద కూర్చునేవాడిని కాదు, వెనక భాగంలో చివరిన కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని విని ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి తల వంచి నిలబడి, అయ్యా నాకు ప్రార్థన చేయండి అని చేయించుకొని ఇంటికి వెళ్ళేవాడినండి. అలాగూ అనేక మంది దైవ సేవకుల ప్రార్థన వలన, వారి హస్త నిక్షేపణ వలన అనేకమైన కృపావరాలు, ఆత్మఫలాలు నాకు వచ్చాయి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అవునండి. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు, పాపుల మార్గమున నువ్వు నిలవవద్దు, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, అన్య జనులతో జోడుగా ఉండొద్దు, దేవుని పిల్లలతో జోడుగా ఉండు, దేవుని సేవకులతో జోడుగా ఉండు. ఇందాక అన్న చెప్పాడు, యేసన్న ఏం చెప్పాడమ్మా? నేను ఎప్పుడు సేవకులతోనే సహవాసం చేస్తాను. హల్లెలూయా. ఆయన సేవకునితో సహవాసం చేసినందుకే ఒక వ్యక్తిని కొట్టాలనుకున్నాడు, ఒక వ్యక్తిని చంపుదామా అనే ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచన నుండి దేవుడు తప్పించాడు, ఆ యొక్క ఆవేశం నుండి దేవుడు తప్పించాడు, ప్రార్థనలో సమయం గడిపేటట్లు చేశాడు, ఆ సమస్య నుండి పరిష్కారం పొందుకునేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎలా? ఒక దేవుని సేవకునితో సహవాసము చేయడం బట్టి. నిజంగా నేను చెప్తున్నానండి అమ్మా, ఇక్కడున్న సుధాకర్ అన్న గారు ఒక ఉద్యోగంలో ఉండేవాడు. నేను అన్నగారి గురించి ప్రార్థన చేశాను, పొట్టి జక్కయ్యను గురించి వాక్యం కూడా అన్నకు సెండ్ చేశాను. దేవుడే నన్ను ప్రేరేపించాడు, అన్న ఈ వాక్యం విను అని ఫోన్ చేసి చెప్పాను. ఆ వాక్యం విన్నాడు. విన్న తర్వాత అన్న ఒకరోజు నాతో చెప్పాడు, యథార్థంగా చెప్తున్నానండి, నిజమేనా, ఇలా ఉండాలి కరెక్టే, కానీ మేము చేసే ఉద్యోగాన్ని బట్టి అలా ఉండలేము. నేను దేవుణ్ణి ప్రార్థన చేశాను, అయ్యా అన్నగారు నిన్ను నమ్ముకున్నారు, నీ మార్గంలో నడుస్తున్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, దేవుని సేవకులతో సహవాసం కలిగి ఉన్నాడు. అయ్యో ఈ చిన్న పాపం ఆయనను నరకానికి తీసుకొని వెళ్ళకుండా నువ్వు సహాయం చేయి ప్రభా అని అడిగాను. అన్నకు ఆ ప్రమోషన్ నుంచి రిమోషన్ వచ్చి వేరొక ఉద్యోగంలోకి వచ్చాడు. హల్లెలూయా. అన్న ఈరోజు నీతో చెప్పలేదు, నేను సంఘం ఎదుట చెప్తున్నానన్న. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో నీతిగా బ్రతికే కృప ఉంది. హల్లెలూయా. యథార్థంగా జీవించే ఆ పని అది. ఎక్కడ లంచానికి తావు లేనటువంటి పని దేవుడు అన్నగారికి ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఇలాగూ దేవుడు నా జీవితంలో ఎన్నో చేశాడండి. దేవుడు ప్రతిదీ నాకు చెప్తాడు, ఇదిగో నువ్వు ఫలానా వాళ్ళ గురించి ప్రార్థన చేయి, నువ్వు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఫలానా వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడు, ఫలానా వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేయి. దేవుడు ఎలా నడిపిస్తే నేను అలాగూ మాత్రమే చేస్తానండి. హల్లెలూయా. నేను ప్రభువును ఒక్కటే కోరుకుంటానండి, ప్రభా నాకు అలాగుండాలి, ఆ సేవకునిలాగా ఉండాలని, ఈ సేవకునిలాగాను ఉండాలని నేను అడగను. నీవు నేను ఎలాగుండాలని కోరుకుంటున్నావు అలాగూ మాత్రమే ఉంచని చెప్పానండి. హల్లెలూయా. ఒకవేళ ఆ సేవకునిలాగా ఉంటే నీవు చెప్పిన మాట ఈ కింది స్థాయిలో నేను చేయలేనేమో, ఈ పేద కుటుంబాలను నేను దర్శించలేనేమో, ఈ అన్య జనుల మధ్యకు నేను వెళ్ళలేనేమో. అందుకేనండి దేవుడు ఒక్కసారిగా ఎవరిని హెచ్చించడు. తన చిత్త ప్రకారము, తన ప్రణాళిక ప్రకారము వాడుకోవడానికే మనల్ని ఆ స్థాయిలో ఉంచుతాడు. దేవుడు ఏ స్థాయిలో అయితే నిన్ను ఉంచాడో ఆ స్థాయిలో నువ్వు నమ్మకంగా ఉండు, అంతే.
అమ్మా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలంటే నువ్వు అపోస్తల బోధలో ఉండాలి. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలంటే సహవాసంలో ఉండాలి. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలంటే అనుదినము ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంచుకోవాలి. దైవజనుడైన శ్యామ్ కిషోర్ అన్న గారు అంటాడండి, అమ్మా మీరు ప్రతిరోజు ఒక బ్రెడ్ నీళ్లు తీసుకోండి, లేదా బ్రెడ్ ద్రాక్షరసం తీసుకోండి, ఎదుట పెట్టుకోండి, ప్రార్థన చేసుకొని ప్రభా ఇది నీ శరీరము, ఇది ప్రభా ఇది నీ రక్తం అని తలంచి ప్రతిరోజు మీరు సేవించండి, మీరు శక్తివంతులవుతారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆది అపోస్తలులు ప్రతిరోజు సహవాసంగా కూడుకొని ప్రతిరోజు రొట్టె విరుచుచు ప్రతిరోజు ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పంచుకుంటున్నారు. అలాంటి అనుభవము మళ్ళా అభిషక్తిని సంఘాల్లో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ సమయంలో జోసెఫ్ అన్న వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా మోకరించి, అమ్మా దేవుడిచ్చిన సమయం ఇదే, ఈ సమయం దాటితే మరొక సమయం నీకు ఉండకపోవచ్చు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టిన నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థన చేయుట యందు ఉండాలి. విశ్వాసులతోనే సహవాసం ఉండాలి. పరిశుద్ధులతోనే సహవాసం ఉండాలి. పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే చోటన నువ్వు కూర్చొనకూడదు. దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని వాక్యమును చదువుతూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఎప్పుడైతే దేవుని వాక్యములో నువ్వు ఆనందిస్తావో, నీటి కాలువల ఏరన నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు ఇక ఎన్నడూ ఎండిపోవు. ఇక ఎన్నడూ నీకు వెట్ట కలగదు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావు. జీవవృక్ష ఫలము వలె 12 మాసములకు 12 కాపులిచ్చే జీవవృక్షం వలె నువ్వు ఉంటావు. ప్రార్థన చేయి. చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయండి. ప్రభా మాకు చదువునైనా, జ్ఞానమేనైనా, వివేచనైనా, ఆలోచనైనా అని చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయండి. అయ్యా మేము ఎప్పుడు కూడా అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదయ్యా. పాపుల మార్గంలో మేము నిలవకూడదయ్యా. అవిశ్వాసులతో మేము జోడుగా ఉండకూడదయ్యా. మాకు పరిశుద్ధుల సహవాసం కావాలయ్యా. నీ వాక్యము కావాలయ్యా. అపోస్తుల బోధ మాకు కావాలయ్యా. ఎడతెగక ప్రార్థన మాకు కావాలయ్యా అని ప్రార్థించు. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఓమేగవు నీవే కదా. అల్ఫా ఓమేగవు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అందరం లేచి నిలబడండి. నీ స్వస్థ
ప్రజల క్షేమముకై నీ స్వాస్థమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞ మార్చిన రాజువు నీవో రాజాజ్ఞ మార్చిన రాజువు నీవో రాజులను మార్చిన రాజువు రాజులను కూల్చిన జయశాలివి యేసయ్యా నీ ప్రేమే మధురము యేసయ్యా నీ ప్రేమే మధురం నీ ప్రేమే అమరం ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా నీ స్వాస్థమైన నీ ప్రజల కోసమే నీ స్వాస్థమైన నీ ప్రజల కోసమే ఆకాశము నుండి మన్నాను పంపావు ఆకాశము నుండి మన్నాను పంపావు బండను చీల్చిన బలవంతుడా మారా మధురముగా మార్చిన వాడా బండను చీల్చి